ఏపీ బీజేపీకి కొత్త చీఫ్ ఎంపిక కొలిక్కి వచ్చిందా? రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ నేతకి అవకాశం కల్పించబోతున్నారా? ప్రస్తుత పార్టీ చీఫ్గా ఉన్న పురంధేశ్వరిని తప్పించి కొత్త చీఫ్గా రాయలసీమ నేతకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారా? అందుకే ఆ నేత పేరును పదే పదే హైకమాండ్ పెద్దలు ప్రస్తావిస్తున్నారా? మరి ఏపీకి కాబోయే కొత్త చీఫ్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీకి కొత్త చీఫ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పార్టీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేస్తున్న హైకమాండ్ ఈసారి రాష్ట్ర పగ్గాలు ఓ నేతకు అప్పగించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న పురంధేశ్వరి స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే ఈసారి ఈ పోస్టును రాయలసీమకు చెందిన ఓ సీనియర్ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీ పడ్డారు. అయితే తొలి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతం నుంచి ఈసారి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయిన మేరకు నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువు తీరింది. ప్రస్తుతం టీడీపీ జనసేన పార్టీలు ఎన్డీఏలో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఎన్నికల తర్వాతే పురంధేశ్వరిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీలు కాలేదు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు కొత్త ప్రెసిడెంట్లను నియమిస్తున్న నేపథ్యంలో పురంధేశ్వరిని తప్పించి ఆమె స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. దీంతో కొత్త అధ్యక్షుడిగా రాయలసీమకు చెందిన ఓ నేత పేరును ఫైనల్ చేశారని అంటున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన 2 పేర్లను హైకమాండ్ పరిశీలించిందంట. అయితే పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లే నేతకు పదవి ఇవ్వాలని ఓ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ రేస్లో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, సోము వీర్రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక రాయలసీమకు చెందిన కోలా ఆనంద్, ఆదినారాయణ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోందట. అయితే సోము వీర్రాజుకు ఇటీవల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ హైకమాండ్ ఆయనకు రాష్ట్ర చీఫ్ పగ్గాలు అప్పగించే ఆలోచనలో లేదని అంటున్నారు. కానీ ఈసారి రాయలసీమకు చెందిన ఓ కీలక నేతకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద పలువురి పేర్లను సీరియస్గా పరిశీలించిన పార్టీ పెద్దలు అనంతపురంకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి పేరు పైన హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్టు పార్టీ నేతల సమాచారం. ఏబీవీపీ నుంచి పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన విష్ణు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతగా గుర్తింపు ఉన్న విష్ణు మహారాష్ట్ర, ఢిల్లీలోనూ పార్టీ తరపున ప్రచారం చేశారు. దీంతో విష్ణు పేరు పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా రాయలసీమ నేతకే ఏపీ బీజేపీ పగ్గాలు అందడం ఖాయంగా కనిపిస్తోంది.